అందరికీ నమస్తే. నేను మీ తేజస్ని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఇడ్లీకి బెస్ట్ కాంబినేషన్ చట్నీ కదండి. అది హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకాస్త మంది నా వీడియోని అయితే చూడగలుగుతారు. ఇలా మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను నేనైతే. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాండ్లు అయితే పెట్టేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఇలా శనగపప్పు మినప్పప్పు వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత పల్లీలు ఒక హాఫ్ కప్ దాకా వేసుకుందాము. ఈ పల్లీలు అనేవి కాస్త రంగు మారే వరకు మనమైతే వేపేసుకుందాము. ఈ దోశ కానీ ఏదైనా బోండాలు కానీ ఎట్లాంటి రెసిపీల్లోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇందులోకి అయితే ఇప్పుడు మనం పచ్చిమిర్చి అయితే వేసుకుందాము. ఇప్పుడు వేగిపోయాయండి మన పల్లీలు అనేవి. ఈ కారానికి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి వేసేసుకుందాము. మిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇవి చల్లారి పెట్టేసుకుందాము. అంతలోపల మనం ఇక్కడ పచ్చి కొబ్బరి ఒక హాఫ్ చిప్పలో హాఫ్ తీసుకుందామండి. మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని అలాగే పప్పులు తీసుకున్నాను ఒక హాఫ్ కప్ దాకా. జార్లోకి అయితే వేసేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. అన్నీ ఒకటేసారి వేసేస్తే కొబ్బరి అనేది మెత్తగా అవ్వదండి. ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ తగినంత అయితే వేసుకోండి. అలాగే ఇందులోకి కొత్తిమీర కొద్దిగా, అలాగే పుదీనా కొద్దిగా, ఇది కంపల్సరీ వేసుకొని చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి అయితే. అలాగే ఇందాక మనం వేపుకున్న పల్లీలు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొద్దిగా చింతపండు నానబెట్టేసుకుందామండి. ఒక చిన్న నిమ్మపండు అంత సైజు నీళ్ళతో సహా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాము చట్నీ బ్లెండ్ అవ్వడానికైతే. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టిన తర్వాత పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టేసుకొని ఒక హాఫ్ గరిట ఆయిల్ అయితే వేసుకుందాము. అది వేడెక్కిన తర్వాత శనగపప్పు మినప్పప్పు వేసుకొని అందులోకి అలాగే ఆవాలు, కొద్ది కరివేపాకు కూడా వేసుకొని అన్నీ ఒకసారి ఫ్రై చేసుకుందాము. తర్వాత అంతా బాగా మగ్గిన తర్వాత మన చట్నీలోకి అయితే వేసేసుకుందాము. ఇంకా వేడిగా నేనైతే ఈరోజు ఇడ్లీ అయితే చేసుకున్నామండి. ఒకసారి చట్నీని అంతా బాగా మిక్స్ చేసేసుకుంటే మన టేస్ట్ అయిన హోటల్ స్టైల్ చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీలో ఎంతమంది ఇలాంటి చట్నీ చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. చేయకుంటే ఒకసారి ట్రై చేయండి. వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా వేడిగా ప్లేట్ తీసుకొని ఇడ్లీ అయితే సర్వ్ చేసుకొని అందులోకి అయితే చట్నీ వేసేసుకోండి. ఇలా చట్నీ ఒకసారి ట్రై చేయండి. వట్టి చట్నీతోనే ఇడ్లీని లాగిచ్చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది.